Welcome to SS Media News Channel, your source for accurate and reliable news. నా పేరు శివశంకర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఈ రోజు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అని వీలు ఉంది. సో ఈ ఫుడ్ సేఫ్టీ అని వీలు ఉపయోగించేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు నల్గొండ టౌన్ లో స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, అద్భుతమైన తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ను అనుభవించండి. ప్రతిరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు ఎన్జీ కాలేజీలో వీధి వ్యాపారులు. సో వీధి వ్యాపారుల దగ్గర వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఆన్ స్పాట్ టెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ముఖ్యంగా వాళ్ళు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ సంబంధించి ఆయిల్ లో టీపీసీ పర్సెంటేజ్ ఎంత ఉంది. సో టీపీసీ అంటే టోటల్ పోలార్ కాంపౌండ్, ఇది వచ్చేసి 25 కంటే మించకూడదు. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసాము, ఇది ఎన్జీ కాలేజ్ పక్కన చూసాము, ఇక్కడ వచ్చేసి టీపీసీ పర్సెంటేజ్ వచ్చేసి 13.5 ఉంది. సో అది వచ్చేసి ఇక్కడ రేంజ్ లోనే ఉంది. మనం ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు వాడేటువంటి రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ముడి పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ రవ్వ గానీ, ఆ ఆయిల్ గానీ, ఈ మన పల్లీలు గానీ, సో ఇట్లాంటివి కూడా వాళ్ళు నాణ్యమైనవి వాడాలి. పురుగు పట్టినవి కానీ ఏది కానీ వాడకూడదు. వాడితే మాత్రం వాళ్ళ శాంపుల్ పిక్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా ఉంటాయి. సో ఇదే రకంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వీధి వ్యాపారాలతో పాటుగా ఈ పండ్ల వ్యాపారం ఉంటాయి కదా, పండ్లు, ముఖ్యంగా మామిడికాయలు, ఈ మామిడికాయలను కూడా వాళ్ళు కూడా ఓన్లీ ఇథిలిన్ ప్యాకెట్ ఉపయోగించి మాత్రమే ఆగబెట్టాలి. అది కాకుండా కార్బైడ్ కానీ ఇతర పదార్థాలు కానీ అది నిషేధించే మాత్రం వాడకూడదు, అవి వాడకుండా చేయాలి. సో దానికి సంబంధించిన కూడా ఈ రోజు ఆ వీధి పండ్ల వ్యాపారులకు కూడా ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్జీ ద్వారా వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పిస్తూ అక్కడి నుంచి కూడా కొన్ని శాంపుల్ పిక్ చేస్తున్నాము. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే పాలు, టీ పొడి, పాలు కూడా మనకి కల్తీ ఉండకూడదు. అది టీ పొడి వస్తే మనకి ఏం చేస్తామంటే ఆన్ స్పాట్ టెస్ట్ చేస్తాం, ఇది ఫిల్టర్ పేపర్ తోటి. ఈ ఫిల్టర్ పేపర్ లో మనకి ఎట్లాంటి కలర్ కూడా దాని మీద రాకూడదు. ఆరెంజ్ కలర్, జస్ట్ లైట్ పేల్ కలర్ కూడా, అది కూడా 5 minutes డెవలప్ అయితే ఏం కాదు, కానీ విత్ ఇన్ 2 minutes లో అది ఎలాంటి కలర్ కూడా రిలీజ్ చేయకూడదు అనమాట. అలా రిలీజ్ చేస్తే మాత్రం అది అడల్టరేటెడ్ టీ పౌడర్. అలా కాకుండా పాలకు సంబంధించి కూడా మేము ఇప్పుడు కొన్ని శాంపుల్ పిక్ చేస్తున్నాము. ఆ శాంపుల్ కూడా మనం ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్ ద్వారా కూడా ఆ శాంపుల్ టెస్ట్ చేస్తాము. కొన్ని శాంపుల్ కూడా మనం పిక్ చేసి ల్యాబ్ కూడా పంపిస్తాం ఇక్కడ కానీ కూడా చేసేసి వాళ్ళ ద్వారా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా ఈ వీధి వ్యాపారులకు వచ్చేసి ఫస్ట్ అవగాహన ఇస్తాము. ఈ అవగాహన తర్వాత నెక్స్ట్ కూడా డ్రైవ్ లో వాళ్ళు ఏం మార్చుకోకపోతే శాంపుల్ పిక్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని కేసులు బుక్ చేశారు? ఇప్పటి వరకు లాస్ట్ నేను వచ్చిన 6 months లో 60 కేసులు బుక్ చేశాం. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 60 కేసులు బుక్ చేసాము. దాంట్లో 20 కేసులు వచ్చేసి మన జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ఉన్నాయి. మిగతాయి నార్మల్ మన డిస్ట్రిక్ట్ కోర్టులో గానీ, మన మిర్యాల కూడా దేవరకొండ కోర్టులో కూడా. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఇప్పుడు ఈ హోటల్ నిర్వహిస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి నిబంధనలు అనేది ఒక అవగాహన, ఒక మనకి బ్యానర్ గానీ మనకి ఏమైతుంది అంటే ఫుడ్ సేఫ్టీ FSSAI కింద ఏముంటాయంటే డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి, ఫుడ్ సేఫ్టీ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. అవి ఇంగ్లీష్ లో ఉన్నాయి. మేము ఏం చేస్తామంటే త్వరలో మా పైన అధికారులను కూడా కాంటాక్ట్ అయ్యి మా అది స్టేట్ వైడ్ గా వాటన్నిటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అది వీధి వ్యాపారులకి వీళ్ళు ఉంటారు కదా, ఇంకెవరు మాంసం గానీ రెస్టారెంట్స్ గానీ వీళ్ళకి సపరేట్ కలర్స్ తోటి సపరేట్ ఉంటాయి. డిస్ప్లే పెట్టాలి. కొంతమందికి పింక్ ఉంటది, ఆరెంజ్, వైలెట్, ఎల్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వీధి వ్యాపారులకు కూడా ఒక సపరేట్ డిస్ప్లే బోర్డు ఉంది. సో ఆ డిస్ప్లే బోర్డు కూడా వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కూడా అక్కడ డిస్ప్లే చేసుకుంటారు. సో వాళ్ళు పాటించాల్సిన కనీసమైనటువంటి కూడా ఉంటాయి. మనం ఇది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్లో కూడా వెళ్తున్నాం. లాస్ట్ మనం ఏం చేస్తాం అంటే లాస్ట్ ఇయర్ ఒక 48 రెసిడెన్షియల్ స్కూల్స్ కి నల్గొండ అన్ని స్కూల్కి వెళ్ళాం. వెళ్ళేసి పిల్లలకి ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అవగాహన కల్పించేసి వాళ్ళకి ఆ టీ పొడి గానీ, అందులో వాడే పాలు గానీ, మిగతా వస్తువులు కూడా నాణ్యత చెక్ చేశాం. అద్భుతమైన తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ను అనుభవించండి. ప్రతిరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు ఎన్జీ కాలేజీలో.